హలో అండి, వెల్కమ్ టు మనసులో మాట. ఇది తులా ఏకాదశి రోజు మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ 7కి గుడికి స్టార్ట్ అయిపోయాము. కాకినాడ దగ్గర కొవ్వూరు ఉంది కదండి, వారాహిదేవి టెంపుల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా. సో అమ్మవారి దర్శించుకోవడానికని వెళ్తున్నాను. మేము కాకినాడ 10కి అలా దిగామండి. అక్కడ నుంచి స్కూటీ మీద వెళ్తున్నాము. ఇదంతా కొవ్వూరు రూట్ అండి. నేను వారాహి నవరాత్రులు చేశాను కదండి, నవరాత్రుల్లోనే అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదండి. నాకు ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయింది. అయినా అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి కదండి. కాకపోతే మాకు తులా ఏకాదశి రోజున జరిగింది అమ్మవారి దర్శనం అనేది. బాగా జరిగింది అమ్మవారి దర్శనము. కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయంటండి. నేను మీకు వీడియో ఎండింగ్లో ఒక వీడియో చూపిస్తాను, ఒక క్లిప్ యాడ్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇది గుడి ఎంట్రన్స్ అండి. అండ్ గుడి ఎంట్రన్స్ నుంచి కూడా చాలా జనం ఉన్నారండి, చూస్తున్నారు కదా. మేమైతే ఇంత జనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గుడి ఖాళీ లేదని తెలుసు కానీ చాలా జనం అయితే ఉన్నారు. మాకు దర్శనానికి 2 అవర్స్ లైన్ 2 అవర్స్ పట్టిందండి. అంటే మీరే అర్థం చేసుకొని ఎంత లైన్ ఉన్నదని. మేము క్యూ లైన్లో నుంచుండగా వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించిన ఆవిడ ఉంటుంది కదండి, ఆవిడ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వస్తున్నారు. నేను దూరం నుంచి వీడియో తీసానండి. దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను కానీ మాట్లాడలేదండి. అండ్ గుడి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. మాకైతే 2 అవర్స్ పట్టేసిందండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. లోపలికి కొబ్బరికాయ కానీ ఏది అలో చేయట్లేదు. కొబ్బరికాయ అయితే బయట కొట్టేస్తున్నారు, లోపలికి ఏం తీసుకోవట్లేదు. నేను గుడి ముందు అయితే ఫుల్ షాప్స్ ఉన్నాయి. ఆవిడైతే చెప్పేసింది అనమాట, గుడికి షాప్స్కి సంబంధం లేదు, వాళ్ళు ఎక్కువ రేట్స్ వేసుకు అమ్ముతున్నా మాకు సంబంధం లేదండి, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి అని చెప్పేసింది ఆవిడైతే. ఇంకొకటి చెప్పిందండి, అమ్మవారికి కానుక ఇవ్వడం కన్నా అన్నప్రసాదానికి ఇవ్వండి, అన్నప్రసాదం విన్నా అని చెప్పింది. సో మేము అయితే అన్నప్రసాదానికి రాయించేసాము మనీ అనేది. సో లోపలికి మొబైల్ అలో లేదండి, వీడియో ఆఫ్ చేసేస్తాను ఇక్కడితో. గుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. కానీ గుడి అయితే చాలా చిన్నదండి, కానీ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. నేను చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను కదండి, ఇదే అండి వీడియో. వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారంటండి. ఆడపిల్లకి సారీ ఎలా తీసుకొస్తారు, అమ్మవారికి సారీ అనేది అలా తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న కోరిక తీరిందంటండి, అందుకని సారీ అనేది తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి నా కామెంట్ సెక్షన్లో, మీరు దర్శించుకున్నారా లేదా అన్నది. సో నాకైతే దర్శనం అయితే బాగా జరిగిందండి. సో ఇలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీకు.